హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మేము ఆంధ్రప్రదేశ్లోని రావులపాలెం దగ్గర ఉన్న ర్యాలీ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది చాలా పవర్ఫుల్ అండి. టెంపుల్ పేరు వచ్చేసి జగన్మోహిని కేశవ స్వామి వారి టెంపుల్ ర్యాలీ. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎవరికైనా ఉద్యోగం అంటే జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటే, లేదంటే జాబ్ పోయి కొంచెం టెన్షన్లో ఉన్నా ఈ టెంపుల్లో కనుక మొక్కుకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుందండి. ఇది నేను లైవ్గా ఎక్స్పీరియన్స్ చేశాను. అలానే చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూశాను. సో ఎవరైనా ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతుంటే మటుకు ఈ టెంపుల్కి ఒక్కసారి వెళ్ళి మొక్కుకోండి. లేదంటే మొక్కుకుని జాబ్ వచ్చాక ఖచ్చితంగా అయితే వెళ్ళి ఆ మొక్కును తీర్చుకోండి. ఈ టెంపుల్లో 5 బుధవారాలు 5 ప్రదక్షిణాలు చేయాలి. అలా చేస్తే ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఇప్పుడు ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకుందాం. క్షీరసాగర మదన సమయమునందు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారంలో దేవతలకు రాక్షసులకు అమృతం పంచిపెట్టి రథంపై వస్తుండగా ఈ ఉభయ గోదావరుల మధ్య ప్రాంతానికి వచ్చేసరికి రథచక్రానికి ఉండేటువంటి శీల ఇరుసు రాలిపడినది. వెనుక తిరిగి చూసేసరికి శివుడు మోహించబడి వస్తున్నాడని గ్రహించి నిజస్వరూపాన్ని చూపిస్తే కానీ ఆగేటట్లుగా లేడని గ్రహించి ముందు పురుష రూపంలో కేశవస్వామిగా, వెనుక స్త్రీ రూపంలో జగన్మోహినిగా అవతరించినారు. ఇది అంతా విష్ణుమాయ అని శివుడు గ్రహించి సిగ్గుపడి ఎదురుగా శ్రీ ఉమా కమండలేశ్వరునిగా అవతరించినారు. రథం శీల రాలి పడటం వలన ఈ గ్రామానికి ర్యాలీ అని పేరు వచ్చింది. ఆలయ విశిష్టతలు: గర్భాలయం ప్రవేశం ఉన్న పురాతన ఏకైక దేవాలయం. సో ఖచ్చితంగా మీరు గర్భాలయ దర్శనం అయితే తీసుకోండి. మీరు స్వామివారిని ముట్టుకుని మరీ చూడొచ్చు. అరుదైన సాలగ్రామ స్వయంభూ ఏకశిల. ముందు వైపు కేశవస్వామిగా పురుష రూపంలో, వెనుక వైపు జగన్మోహినిగా స్త్రీ రూపంలో స్వయంభూగా అవతరించి ఉన్నారు. శ్రీ స్వామివారి పాదపద్మముల నుండి నిరంతరం గంగ ప్రవహించుట మరొక విశిష్టత. ఈ ఆలయం దర్శించుకున్నాక ఈ ఆలయానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉన్న శివాలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడే శివుడు ఉమా కమండలేశ్వర స్వామిగా అవతరించారు. ఈ శివలింగం రుద్రాక్ష రూపంలో ఉంటుంది. అలానే ఇక్కడ ఎంత అభిషేకం చేసినా గర్భగుడిలోనే ఇంకిపోతాయి. ఈ టెంపుల్స్ కోసం ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please share, like and subscribe for more videos. We'll see you in next video.